వెల్కమ్ టు అవర్ ఛానల్ టాలీ రాడార్. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. అక్కినేని నాగార్జున తన కెరీర్లోనే ఫస్ట్ టైము యాంటాగనిస్ట్గా అంటే విలన్గా ఒక సినిమాలో కనిపించబోతున్నారు అతి త్వరలోనే. ఆ సినిమా మీకు అందరికీ తెలిసిందే, కూలీ. రజనీకాంత్ కథానాయకుడిగా నటిస్తున్నటువంటి ఆ సినిమా ఆగస్టు 14, 2025న మన ముందుకు రాబోతోంది. సో రజనీకాంత్ హీరో, అక్కినేని నాగార్జున విలన్ అనేటువంటి అది వింటూ ఉంటేనే ఒక వైబ్రేషన్ అనేది అందరిలో కూడా కలుగుతుంది. అసలు నాగార్జున లాంటి మన్మధుడు అని చెప్పేసి అందరూ ప్రేమగా పిలుచుకునేటువంటి ఆయన విలన్గా నటించడం ఏంటి, అది కూడా ఒక మాఫియా కింగ్ పిన్గా కనిపించడం ఏంటి, అత్యంత కిరాతకుడిగా సినిమాలో నటించడం ఏంటి, ఇది ఇప్పుడు చాలామందిలో కూడా ఆసక్తిని రేకెత్తిస్తున్నటువంటి విషయం. ఇక అక్కినేని అభిమానులకైతే మహిళా అభిమానులకైతే ఇది మాత్రం కాస్త ఇబ్బందికరంగా ఉంది ఆ వినటానికి వాళ్ళకి మాత్రం. సో వాళ్ళకి మాత్రం నాగార్జున ఎప్పుడు కూడా ఆ గ్లామరస్గా మన్మధుడిగానే కనిపించాలి అనేది వాళ్ళ కోరిక. అయితే ఒక నటుడికి ప్రయోగాలు చేయటం అంటే చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఎప్పుడు కూడా ఒకే విధమైనటువంటి ఎప్పుడు పాజిటివ్ రోల్సే చేస్తూ ఉంటే నటుడికి ఏం మజా ఉంటుంది. ఎప్పుడు ఒకే తరహా రోల్స్ చేస్తుంటే వాళ్ళకు కూడా ఒక మొనాటని ఫీలింగ్ వస్తుంది. అందుగురించే ఎప్పటికప్పుడు ప్రయోగాలు చేయాలని చెప్పేసి నటులందరూ కూడా తహతహలాడుతూ ఉంటారు. కానీ ఈ అభిమానుల వల్ల అభిమానులు ఎంతసేపు తమ హీరోగానే తెర మీద కనిపించాలి, విలన్లను చితగొట్టాలి, చావగొట్టాలి, చంపాలి, నరికేయాలి అన్నట్లుగా వాళ్ళు ఊగిపోతూ ఉంటారు. సో మరి అభిమానుల ఆశలు ఏవైతే ఉంటాయో వాటికి విరుద్ధంగా ఏదైనా సరే ఒక పాత్ర చేయాలన్నా, ఒక సినిమా చేయాలన్నా ఒకటికి 10 సార్లు ఆచితూచి ఆలోచించి నటించాల్సినటువంటి పరిస్థితి స్టార్ హీరోలకు ఏర్పడుతూ ఉంటుంది. సో మిగతా హీరోలకు ఆ ఇమేజ్ చట్రంలో ఇరుక్కుపోని హీరోలకు ఆ బాధ లేదు. కానీ చాలామంది స్టార్ హీరోలు ఈ ఇమేజ్ చట్రంలో ఇరుక్కొని ఆ ప్రయోగాలు చేయడానికి భయపడుతుంటారు. అయితే ఇప్పుడు ఉన్నటువంటి హీరోలు చాలామంది ఆ ప్రయోగాలు చేస్తూ వస్తున్నారు. తమ నటుడిగా తమలోని జీల్ ఏదైతే ఉందో దాన్ని సాటిస్ఫై చేయటం కోసం వాళ్ళు రకరకాల పాత్రలు చేస్తున్నారు, సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం అక్కినేని నాగార్జున కూడా అలాగే తన కెరీర్లో ఆయన చాలా ప్రయోగాలు చేశారు. ఇప్పుడు మరో ప్రయోగం ఆ విలన్ అనేటువంటి రోల్ ద్వారా చేస్తూ ఉన్నారు. అలాగే తనలోని జీల్ని కూడా ఆయన సాటిస్ఫై చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ కూలీ హైదరాబాద్లో జరిగినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన ఇదే విషయాన్ని ప్రస్తావించారు. లోకేష్ కనకరాజ్ తనకి కథ చెప్పడానికి వచ్చినప్పుడే, సార్ మీరు యాంటాగనిస్ట్ క్యారెక్టర్ చేయడానికి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ కథ చెప్తాను అని చెప్పేసి చెప్పాడు. సో దాంతో తను ఇంట్రెస్ట్, ఎందుకంటే లోకేష్ కనకరాజ్ ఖైదీ సినిమా చూసినప్పుడే అతని డైరెక్షన్లో ఛాన్స్ వస్తే ఖచ్చితంగా చేయాలి అని చెప్పేసి అనుకుంటూ వచ్చాను. సో అతను ఇప్పుడు ఏకంగా తనకి ఒక విలన్ రోల్ని ఆఫర్ చేయడానికి వచ్చాడు. తమ మధ్య 6-7 సార్లు ఆ డిస్కషన్స్ జరిగాయి, స్టోరీ డిస్కషన్స్. తను చెప్పినటువంటి కొన్ని తన ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో ఆ స్టోరీకి సంబంధించి, తన పాత్రకు సంబంధించి వాటన్నిటిని కూడా అతను చాలా సానుకూలంగా తీసుకొని వాటికి స్పందించాడు. అట్లా కథలో కూడా నేను ఎంతో కొంత ఇన్వాల్వ్ అయ్యానని చెప్పేసి అక్కినేని నాగార్జున చెప్పారు. సో ఇదే సందర్భంగా ఆయన తను నిన్నే పెళ్లాడతా అనేటువంటి బ్లాక్ బస్టర్ హిట్ మూవీ తర్వాత వెంటనే అన్నమయ్య లాంటి ఒక ప్రయోగం చేశానని కూడా ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. అప్పుడు కూడా చాలామంది తనని విమర్శించారు, ఎందుకు ఇలాంటి ప్రయోగం చేస్తున్నావు అని చెప్పేసి నన్ను అడిగారు అని కూడా ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. సో అన్నమయ్య సినిమా ఆయన కెరీర్లోని ఒక మైలురాళ్లలో ఎలా మిగిలిపోయిందో మనందరికీ తెలుసు. అన్నమయ్యగా ఆయన జీవించిన విధానం ఎవ్వరూ కూడా ఎక్స్పెక్ట్ చేయలేని రీతిలో వెంకటేశ్వర స్వామి పరమభక్తునిగా ఆయన నటించలేదు, జీవించాడు అని చెప్పేసి విమర్శకులు కూడా ప్రశంసించకుండా ఉండలేరు. ఎందుకంటే అన్నమయ్య పాత్రని నాగార్జున చేస్తున్నాడు అని చెప్పేసి వార్త బయటకు వచ్చినప్పుడు చాలామంది ఖండించారు కూడా. నాగార్జున ఏంటి అన్నమయ్య క్యారెక్టర్ చేయటం ఏంటి,
దాన్ని కూడా స్టైల్గా చేస్తాడా? ఎందుకంటే తనకి అంతకుముందే మరి నిన్నే పెళ్ళాడతా లాంటి ఒక గ్రీకు వీరుడు ఒక లవర్ బాయ్ ఇమేజ్ తోటి ఆ సినిమా చేశాడు. అది సూపర్ డూపర్ హిట్ అయింది. అందులో టబూతో ఆయన ఆన్ స్క్రీన్ రొమాన్స్, ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ సూపర్బ్గా పండింది. సో అట్లాంటి సినిమా తర్వాత అన్నమయ్య చేయటం అనేది నిజంగా సాహసం, మామూలు సాహసం కాదు, దుస్సాహసం అన్నారు చాలామంది. కానీ అది దుస్సాహసం కాదు, ఒక మంచి ప్రయోగం చేసి ఆయన సక్సెస్ అయ్యాడని చెప్పేసి ఆ సినిమా రిలీజ్ తర్వాత అందరూ అంగీకరించినటువంటి మాట వాస్తవం. రాఘవేంద్ర గారు మరి ఎందుకని ఆయనలో అన్నమయ్యను చూశారో మనకైతే తెలియదు, కానీ ఆయనకి ఆ పాత్ర రావటం, ఆయన కూడా దాన్ని యాక్సెప్ట్ చేసి సినిమా చేయటం, సో అదంతా తర్వాత ఒక చరిత్ర అవటం మనం చూసాం. ఒక్కసారి మనం నాగార్జున కెరీర్ని విశ్లేషిస్తే ఆయన చేసినటువంటి ప్రయోగాలు, అదొక్కటే అన్నమయ్య ఒకటే కాదు, చాలా ప్రయోగాలు ఆయన చేశారు. ఒకసారి అవేంటో పరిశీలిద్దాం. మనలో చాలామందికి తెలుసు, అక్కినేని అభిమానులు అందరికీ కూడా తెలుసు, 1986లో అక్కినేని నాగేశ్వరరావు నటవారసునిగా ఆయన చిన్న కుమారుడైనటువంటి అక్కినేని నాగార్జున విక్రమ్ అనే సినిమాతోటి తెలుగులో సో ఆయన తెరంగేట్రం చేశారు కథానాయకుడిగా. అది జాకీ ష్రాఫ్ కథానాయకుడిగా నటించి సూపర్ డూపర్ హిట్ అయినటువంటి బాలీవుడ్ సినిమా హీరోకి రీమేక్. సో వి మధుసూదన్ రావు గారు లెజెండరీ డైరెక్టర్, ఆయన ఆ సినిమాకి డైరెక్టర్. సో అందులో ఆ సినిమా రిలీజ్ అయింది, హిట్ అయింది, కానీ నటుడిగా మాత్రం అతను పాస్ మార్కులు కూడా రాలేదని చెప్పాలి. విమర్శకులు తిప్పికొట్టారు ఆయన నటన్ని, కానీ అది బలమైనటువంటి కథ కావటం, ఆ సన్నివేశాల్లోని బలం, ఒక ఎమోషన్ క్యారీ అవటంతో ఆ సినిమా హిట్ అయింది. సో ఆ తర్వాత తన 4వ సినిమా 1987లోనే, అంటే 1986లో విక్రమ్ వస్తే 1987లోనే అది ఆయనకి 4వ సినిమా మజ్ను. అందులో తను డ్రింక్ చేసేటువంటి సన్నివేశాలు ఉంటాయి. ఆ ప్రేమ విఫలం చెందుతుంది అనేటువంటి ఒక బాధతో, ప్రియురాలు దూరమైపోతున్నదనే బాధతోటి ఆయన ఆ డ్రింక్ చేసే మద్యానికి బానిసయ్యేటువంటి ఆ సన్నివేశాల్లో తను చక్కగా నటించాడు అనేటువంటి పేరును సంపాదించుకున్నాడు. అంటే కేవలం 4వ సినిమాతోటే తను పరిణతి చెందినటువంటి నటుడు అని చెప్పేసి అనిపించుకున్నాడు. ఆ సినిమా దాసనారాయణరావు గారు రూపొందించినటువంటి సినిమా. సో అప్పుడు ఆ మజ్ను సినిమా రిలీజ్ అయినప్పుడు దేవదాస్కి మంచి వారసుడే దొరికాడు అనేటువంటి కామెంట్స్ కూడా వినిపించాయి. అలా ఆ ప్రయోగం కూడా సక్సెస్ అయ్యింది, సక్సెస్ చేసుకోగలిగాడు ఒక ప్రయోగం చేసి. ఇక 1989లో వచ్చినటువంటి 2 సినిమాలు, ఒకటి గీతాంజలి, ఇంకొకటి శివ, 2కు 2 పూర్తిగా భిన్నమైనటువంటి సినిమాలు. ఆ గీతాంజలి సినిమాలో అత్యంత ప్రాణాంతకమైనటువంటి లుకోమియా, ఆ క్యాన్సర్ బాధితుడిగా నాగార్జున ప్రదర్శించినటువంటి అభినయం గురించి కూడా ఇప్పటికీ జనాలు చెప్పుకుంటూ ఉంటారు. మళ్ళీ అందులో ఒక క్యూట్ లవ్ స్టోరీని జోడించి అవతల వైపు కూడా ఇంకొక పేషెంట్ హీరోయిన్ కూడా, ఆ గీతాంజలి క్యారెక్టర్ చేసినటువంటి గిరిజ, కొత్త అమ్మాయి, ఫస్ట్ టైం అమ్మాయి తెర ముందుకు రావటం. సో దానితోటి మణిరత్నం చేసినటువంటి మ్యాజిక్ ఆ సినిమాని ఎంత ఘన విజయం సాధించి పెట్టింది ఆ సినిమాకి. అందులో నాగార్జున నటనను కూడా అందరూ కూడా ప్రశంసించారు. మరి అప్పుడే ఆర్జీవిని దర్శకుడిగా పరిచయం చేస్తూ సొంత బ్యానర్ మీదే నాగార్జున చేసినటువంటి శివసినిమా, ఒక కాలేజీ స్టూడెంట్గా సరికొత్త సౌండ్ టెక్నిక్ తోటి ఆ సౌండ్ టెక్నిక్ని తెలుగు సినిమాకి పరిచయం చేస్తూ మళ్ళీ ఇంకొక ప్రయోగం చేశాడు నాగార్జున. ఒకే సంవత్సరం ఇలాంటి 2 ప్రయోగాలతోటి 2 కూడా ఒకదాన్ని మించి ఒకటి సూపర్ డూపర్ హిట్ అయ్యి నాగార్జునకి సో టాప్ లీగ్లోకి చేర్చేసింది. అంటే కేవలం 1986లో హీరోగా పరిచయమై 3 సంవత్సరాలకే, అంటే 1989లోనే తను టాప్ లీగ్లోకి అడుగు పెట్టడం అనేది నాట్ ఎ స్మాల్ థింగ్. అలాంటి ఘనతని తను సాధించాడు. అలాగే 1992లో ఆర్జీవి అంతం అనే సినిమా, సో అది ఫ్లాప్ అయింది, డిజాస్టర్ అయింది, అది వేరే విషయం. కానీ అందులో కాంట్రాక్ట్ కిల్లర్గా, అనాథ అయినటువంటి ఒక కాంట్రాక్ట్ కిల్లర్గా అతను చూపించినటువంటి అభినయం, అది కూడా అతని నటన కూడా చాలామంది ప్రశంసించారు. కాకపోతే ఆ ప్రయోగం విఫలమైందని చెప్పాలి. 94లో అన్నదమ్ములుగా అతను చేసినటువంటి ఫస్ట్ టైం డ్యూయల్ రోల్లో అతను కనిపించడం,
ఈవి సత్యనారాయణ డైరెక్ట్ చేసినటువంటి ఆ సినిమా. ఒకడు మాసు, ఇంకొకడు క్లాసు. సో అలాంటి అన్నదమ్ముల క్యారెక్టర్లతోటి అతను రెండిటిని రెండు రకాలుగా భిన్నంగా పోషించి ఆ సినిమాతో మాత్రం హలో బ్రదర్ తోటి అందరి చేత శభాష్ అనిపించుకున్నాడు అక్కినేని నాగార్జున. సో దాంతో ఆయన తిరుగులేని మాసులో కూడా వెళ్ళిపోయాడు. ఇక ఆ తర్వాత మనం చెప్పుకున్నాం. సో 97లో అన్నమయ్య సినిమా, నిన్నే పెళ్ళాడతా తర్వాత ఇమీడియట్గా వచ్చినటువంటి సినిమా. సో అది కూడా చాలా బాగా ఆడింది. అలాగే సో ఆయన నటన మాత్రం అందరూ కూడా ఎవ్వరూ కూడా అప్పటిదాకా ఆయన విమర్శకులు ఎవరైతే ఉండారో వాళ్ళందరూ కూడా అతని నటనని ప్రశంసించినటువంటి పాత్రగా అన్నమయ్య ఆయన కెరీర్లో ఒక మైలురాయిలుగా నిలిచిపోయింది. సో అదే తరహాలో మళ్ళీ ఆయన 2006లో శ్రీరామదాసు క్యారెక్టర్ చేశాడు. దాన్ని కూడా రాఘవేంద్రరావే డైరెక్ట్ చేశారు. సో అట్లా ఆ తర్వాత 2011లో రాజన్న అని చెప్పేసి ఒక పాత్ర, తెలంగాణకు చెందినటువంటి ఒక పోరాట యోధునిగా ఎస్ఎస్ రాజమౌళి తండ్రి వి విజేంద్ర ప్రసాద్ గారు డైరెక్ట్ చేసినటువంటి ఆ సినిమాలో రాజన్నగా ఆయన చేసినటువంటి పాత్ర అది పూర్తి స్థాయిలో ఉండదు అది, కానీ టైటిల్ మాత్రం ఆయన మీదే పెట్టారు. సో ఆ పాత్రలో కూడా ఆయన చాలా బాగా రాణించారు అనేటువంటి పేరు తెచ్చుకున్నారు. అది ఒక మోస్తరుగా బాగానే ఆడిందని చెప్పేసి అనుకోవచ్చు. 2012లో షిరిడి సాయి పాత్రను చేశారు. కాకపోతే అది సరిగా ఆడలేదు, అది వేరే విషయం. కానీ అయితే సాయి పాత్రకి ఆయన అంతగా సూట్ కాలేదు అనేటువంటి అని మాత్రం కొంతమంది విమర్శించారు. ఎక్కువ మంది మాత్రం ప్రశంసించినప్పటికీ కూడా అయినా ఆ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం విజయం సాధించలేదు. 2014లో మళ్ళీ ఒక ప్రయోగం చేశారు, మనం అనే పేరుతోటి. సో అందులో 3 తరాల కథానాయకులు ఒకే కుటుంబానికి చెందినటువంటి అక్కినేని కుటుంబానికి చెందినటువంటి అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగ చైతన్య. సో తాత, తండ్రి, కొడుకు ఈ ముగ్గురు కలిసి చేసినటువంటి ఆ సినిమా కూడా తెలుగు సినిమా చరిత్రలో ఒక చక్కని సినిమాగా, ఒక మైలురాయిలుగా మిగిలిపోయిందని చెప్పేసి ఆ సినిమా గురించి కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక 2016లో సో అది మరొక ప్రయోగం, ఊపిరి అనేటువంటి సినిమా. అందులో కార్తీ ఒక హీరోగా చేస్తే ఇంకొక హీరోగా అక్కినేని నాగార్జున చేశారు. పూర్తిగా అంటే ఒక పారాగ్లైడింగ్ చేస్తూ యాక్సిడెంట్కి గురయ్యి వెన్నుపూస విరిగిపోయి మొత్తం శరీరం అంతా చచ్చుబడిపోయినటువంటి ఆ పాత్ర, కేవలం తల మాత్రమే అటు ఇటు తిప్పగలరు, ఇంకా కాళ్ళు కానీ చేతులు కానీ మిగతా ఏ శరీరంలో ఏ భాగం కానీ స్పందించినటువంటి వీల్ చైర్కి మాత్రమే పరిమితమైనటువంటి ఆ క్యారెక్టర్ ఏదైతే ఉందో, సో బిలినియర్ విక్రమాదిత్యగా ఆయన ప్రదర్శించిన ఆ అభినయం కూడా అందరి ప్రశంసలకు నోచుకుంది. ఆ ప్రయోగాన్ని కూడా అందరూ కూడా హర్షించారు. సో ఇలాంటి ప్రయోగాలు ఆయన తన కెరీర్లో చేసుకుంటూ వచ్చారు. అలాగే 2017లో కూడా ఓం నమో వెంకటేశాయ అని చెప్పేసి మళ్ళీ రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లోనే హాతిరామ్ బాబాగా ఆయన మళ్ళీ నటించారు. కాకపోతే ఆ ప్రయోగం కూడా సరిగా ఫలించలేదని చెప్పాలి. అంటే అన్నమయ్య లాగా మాత్రం ఆయన మళ్ళీ అలాంటి పాత్రలు చేసిన శ్రీరామదాస్ కానివ్వండి, షిరిడి సాయి కానివ్వండి, సో అలాంటి ప్రయోగాలు ఆయన చేసుకుంటూ వచ్చారు. సో ఇప్పుడు ఏదైతే కూలీ సినిమాలో ఆయన చేసినటువంటి ఆ క్యారెక్టర్ సైమన్ అనేటువంటి ఒక అత్యంత కిరాతకుడైనటువంటి మాఫియా కింగ్ పిన్గా మరి ఆయన ఆగస్టు 14వ తేదీ ఎలా మనం వచ్చి మనల్ని అలరిస్తారో, ఆకట్టుకుంటారో, భయపెడతారో, లెట్ అస్ వెయిట్ అండ్ సీ.